దాటిపోయా చూడు, ప్రభు దాటిపోతున్నాడు. గుడ్డాడు అటోడు ఇటోడు చెప్తున్నారు, యేసు ప్రభు వెళ్తున్నాడు ఈ దారిలో ఎవరు వెళ్తున్నారు? యేసు ప్రభు వెళ్తున్నాడు. ఇక ఈయన ఎప్పుడైతే ఆయన చెవులు వెంట పడిందో ఇక కేకలు పెడుతున్నాడు. అంటే గుంటోడు పక్కన ఉంటారు కొంతమంది, అరే నీ కేకలు ఆయనకి వినపడవు, ఆయన చాలా దూరం వెళ్ళాడు అని కొంతమంది నిరుత్సాహపరిచేవాడు. చాలామంది ఆయన నిరుత్సాహపరుస్తున్నారు, గుడ్డివాడిని భక్తమని నిరుత్సాహపరుస్తున్నారు. అలానే మనం దేవుడి సన్నిధికి వస్తూ ఉంటే చాలామంది మనం నిరుత్సాహపరుస్తూ అంటారు. కానీ మనం ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. గుడ్డివాడి విశ్వాసం చూడు, దాటిపోతా ఉంటే గుడ్డివాడి విశ్వాసం చూడు. దావీదు కుమారుడా నన్ను కరుణించి కేకలేస్తూ ఉన్నాడు. చూడు, మన ఈ లోకంలో మనము ఎంతమంది సహాయం కోసం అడిగినా కూడా మనకి సహాయము దొరకదు. ఉచితంగా సహాయం దొరకదు, ఉచితమైన సహాయం మనకి దొరకదు. కానీ యేసయ్య దగ్గరికి వస్తే మనం రూపాయి చెల్లించాల్సిన అవసరము లేదు. ఉచితంగా సహాయం, ఉచితమైన రక్షణ, ఉచితంగా స్వస్థత. అలాంటి మంచి దేవుడు ఎవరు ఉన్నారా? అలాంటి గొప్ప దేవుడు ఎవరు ఉన్నారా? గొప్ప రక్షకుడు ఎవరు ఉన్నారా? చూడండి, మరి ఇప్పుడు కన్ను తీసి కన్నేయాలంటే ఒక కన్నుకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. గుండె తీసి గుండేయాలన్నా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. మరి మన శరీరంలో ప్రతి అవయవం కూడా మార్పిడి చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అలాంటిది యేసయ్య ₹1 తీసుకున్నాడా? తీసుకోవాలా? చూడు, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తా ఉంటే అది అంత దూరం వెళ్ళాడు. వెళ్ళి ప్రభు చెవిని నిలబడ్డాడు. ప్రభు చెవిని పడ్డాడు. ప్రభు చెవిని పట్టే ప్రభు వెంటనే నిలబడిపోయాడు. చూడు, మన వాక్యం ఉంది కదా, నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని సంగతులు, గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తానన్నాడు. దేవుని యొక్క వాగ్దానం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, మరి ఎంత వేదంలో ఉండా, ఎంత బాధలో ఉండా, ఎంత శోధనలో ఉన్నా మన యేసయ్యకు మొరపెట్టుకుంటే ఆయన మనకి వెంటనే సమాధానము అనుగ్రహిస్తాడు. పాటలో ఉంది కదా, నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నా కోసం నువ్వు వస్తావని, నా ఆశని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా ఆశని వింటావని ఎదురు చూస్తున్నాను, నీ ప్రకాశిస్తున్నాను, దాటిపోయా యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా. దాటిపోతా ఉంటే మరి ఆయన బలహీనుడు కదా, గుడ్డివాడు, కళ్ళు లేవు, చూడలేడు. చాలా మంది నిరుత్సాహపరుస్తున్నారు. ఎంతమంది గుంపులు వెళ్తున్నారు యేసయ్య వెంట. మరి వాళ్ళందరిలో నీ మాటలేం పట్టించుకుంటారు, నీ కేకలే వినపడతాయి అని చాలా మంది నిరుత్సాహపరిచారు. మరి ఆయన ఆపాడా? ఆపలా. ఆయన బలహీనతలు ఉన్నప్పటికీ కూడా మరి దేవుడికి మొరపెట్టుకున్నాడయ్యా, దాటిపోబాకయ్యా, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు
ప్రభా నన్ను కరుణించయ్యా కరుణించని పెద్దగా ఏడుస్తూ కేకలు పెడతా ఉంటే ఆ కేకలు ఎవరున్నారు? ప్రభు అయిన యేసు